చిరంజీవి 9 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. కాజల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తుండు. వినాయక్ డైరెక్ట్ చేస్తుండు. తమిళ హిట్ అయిన కత్తి మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీకి పరుచూరి సోదరులు మాటలు రాసిరు. రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో రిలీజ్ అయిన 2 పాటలకు సోషల్ మీడియాలో మస్తు రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి ఆడియో దావత్ చేయకుండా డైరెక్ట్ గా ఖైదీ పాటల్ని మార్కెట్ లకు రిలీజ్ చేస్తారు. ఇంతకు ముందుగాల మెగా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్ సరైనోడు, రామ్ చరణ్, ధృవ సినిమాలకు కూడా గీ తీర్లనే ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్ గా ఈ సినిమాల పాటల్ని రిలీజ్ చేసిన సంగతి ఎరికే కదా. గా తర్వాత ఈ సినిమాల రిలీజ్ కు ఒక వారం ముందు ప్రీ రిలీజ్ దావత్ ను ధూమ్ ధామ్ గా చేసినుండే. ఈ 2 సినిమాలు కూడా సూపర్ హిట్ అయిన సంగతి ఎరికే కదా. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 సినిమాకు ఆడియో దావత్ చేయకుండా డైరెక్ట్ గా ఈ పాటల్ని రిలీజ్ చేస్తారు. అంతేకాదు రిలీజ్ కు ముందు జనవరి 4వ తారీఖున విజయవాడలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ధూమ్ ధామ్ గా చేస్తారంట. సెంటిమెంట్ ప్రకారం సరైనోడు, ధృవ మూవీల లెక్కనే ఖైదీ నంబర్ 150 కూడా సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది తెలవాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.